అన్ని కూడా కింద స్థాయి వరకు తీసుకెళ్లడం కోసం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక డిజిటల్ యాప్ ని విడుదల చేయడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కక్షపూరితంగా ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల్ని కార్యకర్తల్ని కూడా ఇబ్బంది పెడుతూ తప్పుడు కేసులతో పెట్టుడు కేసులతో ఇబ్బంది పెట్టడంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల యొక్క నాయకుల యొక్క వ్యాపారాలపైన దాడి చేయటం, వ్యక్తిగతంగా దాడి చేయటం, ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టడం, లేదంటే సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే సోషల్ మీడియాలో ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎత్తి చూపి ప్రజల యొక్క హక్కుల గురించి విధుల గురించి ప్రశ్నిస్తే కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేపడుతున్న తరుణంలో పార్టీ నాయకులకి కార్యకర్తలకి కూడా అండగా ఉండాలనే ఉద్దేశంతో ఒక డిజిటల్ యాప్ ని పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు లాంచ్ చేయడం జరిగింది. ఆ యాప్ లో ఎవరికైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ కూటమి కార్యకర్తల నాయకుల మీద ఈ కూటమిలో ఉన్న నాయకులు గాని లేకపోతే అధికారులు కూడా కొంతమంది అత్యుత్సాహం చూపిస్తున్నారు. వాళ్ళు విధులు విధానాలు మర్చిపోయి వాళ్ళు పబ్లిక్ సర్వెంట్స్ అనేది మర్చిపోయి పక్కగా ఏకపక్షంగా ఈ రోజు కూటమిలో ఉన్న కొన్ని పార్టీలకి కొమ్ము కాస్తూ అన్నిటికంటే కూడా ముఖ్యంగా ప్రజలు కట్టిన పన్నులతో జీతాలు తీసుకుంటున్నారనే స్పృహ కోల్పోయి ఈ రోజు మానవత్వం లేకుండా కూడా కొంతమంది వ్యవహరిస్తూ ఉన్నారు. కొంతమంది మనం చూసాం, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో విశాఖపట్నంలో షాపులు తొలగించే కార్యక్రమాల్లో గానీ ఇలాంటి విషయాల్లో గానీ కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో గానీ మానవత్వం లేకుండా కూడా ప్రవర్తిస్తున్నారు. అలాంటి వారి మీద ఫిర్యాదులు చేసి ఒక డేటాను పొందుపరచుకోవడం కోసం చేయడం జరిగింది. అంతేకాకుండా రెండోది పార్టీకి సంబంధించి కమిటీల నిర్మాణం గురించి గతంలో కూడా మనం అందరం కూడా చర్చించుకున్నాం. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో చాలా వరకు కూడా కమిటీలు పార్టీ నిర్మాణం జరిగింది. గ్రామ స్థాయిలో కూడా అంతే పటిష్టంగా కమిటీలు వేసుకోవాలనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన. ఆ కమిటీలు వేసుకున్న తర్వాత డిసెంబర్ 15వ తారీఖు నుంచి గ్రామ స్థాయిలో ఇప్పుడు మనం ఇక్కడైతే వార్డు సచివాలయ స్థాయిలో కూడా అనుకుంటున్నాం. గ్రామ స్థాయిలో గ్రామ మహిళా ప్రెసిడెంట్, యూత్ ప్రెసిడెంట్, వాలంటీర్ విభాగం ప్రెసిడెంట్, ఎస్సీ సెల్ ప్రెసిడెంట్, బీసీ సెల్ ప్రెసిడెంట్, ఇలా అన్ని విభాగాలకు సంబంధించి ప్రెసిడెంట్ల దగ్గర నుంచి కార్యవర్గం దగ్గర నుంచి అందరికీ కూడా ఒక ఐడి క్రియేట్ చేసి ఒక యూనిక్ నెంబర్ అందరూ కూడా ఒక నెంబర్ ఇచ్చి డిసెంబర్ 15వ తారీఖు నుంచి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో కింద స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న కార్యవర్గం కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఐడి కార్డ్స్ ఇష్యూ చేయటం జరుగుతుందని ముఖ్యమంత్రి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే కూడా చెప్పడం జరిగింది.